పుట్టక ముందే తండ్రిని కోల్పోయిన లక్షల్లో ఒకటిగా నిలిచాడు సింగర్ రేవంత్. ఇతడి గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్నో లక్షల మంది కలలు కనే టైటిల్ ను రేవంత్ తన ప్రతిభతో దక్కించుకున్నాడు. ఎన్నో కోట్ల మంది ఎదురు చూసిన ఇండియన్ ఐడియల్ 9వ సీజన్ విజేతగా రేవంత్ నిలిచాడు. రేవంత్ ఈ స్థాయికి చేరడం అంత సులభంగా జరగలేదు. ఎన్నో అవమానాలు, మరెన్నో కష్టాలు రేవంత్ ఎదుర్కొన్నాడు. పుట్టక ముందే తండ్రిని కోల్పోయిన రేవంత్ ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. అదే తనకు బలమని, కుటుంబ సభ్యులు అంతా తనకు మద్దతు ఇవ్వడం వల్లే తన విజయాలు సాధ్యమయ్యాయి అని రేవంత్ చెబుతుంటాడు. శ్రీకాకుళంలో పుట్టిన రేవంత్ హైదరాబాద్ లో చదువు సాగించాడు. ప్రస్తుత నివాసం కూడా హైదరాబాద్ లోనే. అతను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి బ్రతుకు తెరువు కోసం ఒక హోటల్లో సర్వర్ గా కూడా పనిచేశాడు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టాడు. ఇక రేవంత్ కు చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. దాంతో అతని కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలానికే ఎన్నో పాటలు పాడాడు. కెరీర్ లో మొదటి పాటనే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాలో పాడటంతో మనోడి కెరీర్ ఎక్కడికో పోయింది. మర్యాద రామన్న చిత్రంలో రేవంత్ మొదటి పాట పాడాడు. ఆ తరువాత రేవంత్ ఎన్నో బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఎన్నో స్టేజ్ షోలు చేశాడు. తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే రేవంత్ ప్రఖ్యాత సోనీ ఛానల్లో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొనాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులు కూడా వద్దన్నారు. హిందీ రాదు, ప్రస్తుతం తెలుగులో వస్తున్న ఆఫర్లను మిస్ చేసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించాడు. అయినా కూడా రేవంత్ వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగానే ఇండియన్ ఐడల్ లో స్థానం దక్కించుకున్నాడు. చివరకు ఇండియన్ ఐడల్ గా నిలిచాడు. ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో బాలీవుడ్ తారలు రేవంత్ కి మద్దతుగా నిలిచారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సోనాక్షి మరియు కంగనా వంటి వాళ్లు కూడా రేవంత్ తో ఇండియన్ ఐడల్ స్టేజ్ పై స్టెప్పులు వేశారు. అంటే రేవంత్ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని కష్టపడిన కారణంగానే ఇప్పుడు ఇండియన్ ఐడల్ గా నిలిచాను అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు. రేవంత్ కి ముందు ముందు మరిన్ని సక్సెస్లు, అవకాశాలు అందుకోవాలని అంతా కోరుకుందాం. ఇండియన్ ఐడల్ గా నిలిచిన రేవంత్ కు మరోసారి హార్దిక శుభాకాంక్షలు.